టీవీకి స్వాగతం. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజలు అందజేసిన సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కార్వేటినగర్, గుడిపాల, పెద్ద పంచాని మండలాలకు చెందిన యానాది గిరిజనులు భూ సమస్యలు, ఇటుక బట్టి వల్ల కాలుష్యం, పారిశుద్ధ్య కార్మికులుగా పనిచేస్తుంటే గత 2 సంవత్సరాలుగా జీతాలు ఇవ్వలేదని జిల్లా కలెక్టర్కు మరియు జిల్లా జాయింట్ కలెక్టర్ విద్యాధర్కి ఆర్డర్లు అందజేశారు. స్పందించిన కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించి సత్వరమే పరిష్కరించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ హిమవంశీ, డిఆర్ఓ మోహన్ కుమార్, చిత్తూరు ఆర్డీఓ శ్రీనివాసులు, డిప్యూటీ కలెక్టర్లు విజయలక్ష్మి, అనుపమ ప్రజల నుండి ఆర్డర్లను స్వీకరించారు. మన్యం జిల్లా పార్వతీపురంలో ప్రజాశక్తి విలేకరిపై దాడిని నిరసిస్తూ చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ చిత్తూరు నియోజకవర్గం అధ్యక్షులు కేశవుల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కేశవులు మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమం, రక్షణ కొరకు ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జర్నలిస్టుల పోరాటానికి సిఐటియు జిల్లా నాయకులు గంగరాజు, దళిత సంఘం నాయకులు దామోదర భాస్కర్, ధనంజయరావు మద్దతు పలికారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా ప్రచార కార్యదర్శి దినేష్ కుమార్, వైస్ ప్రెసిడెంట్ మురళీకృష్ణ, ఉమాశంకర్, హరిప్రసాద్, యాగవేందర్ రెడ్డి, నాగరాజు, కుబేరా, సురేందర్ రెడ్డి, కృష్ణమూర్తి రెడ్డి, దామోలతో పాటు పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు. జిల్లా పార్వతీపురం ప్రజాశక్తి విలేకరిపై దాడిని ఖండిస్తున్నాం. ప్రధానంగా ఇప్పుడు ప్రతిపక్ష పాలకపక్ష పార్టీలు ఏం చేస్తాయంటే ఒక జర్నలిస్టులు వాళ్ళు చేసే కార్యక్రమాలని ఎత్తి చూపడంతో పాటు ప్రజలకు సంబంధించిన పథకాలు కూడా విలేకరులే బయట తీసుకుపెట్టారు. వాళ్ళు చేసే తప్పుల్ని బయట పెట్టినారనే ఉద్దేశం చేత మన్యం పార్వతీపురం ప్రజాశక్తి విలేకరిపై దాడి చేయడం ఈ చిత్తూరు జిల్లా శాఖ ఏపీడబ్ల్యూజేఎఫ్ పక్షాన తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇలాంటి దాడులు తిరిగి పునరావృతం అయితే ఆందోళనలు ఉధృతం చేస్తామనేసి హెచ్చరిస్తా ఉన్నాం. దళిత ప్రజావేదిక రాష్ట్ర అధ్యక్షులు మన్యం జిల్లా పార్వతీపురంలో ప్రజాశక్తి విలేకరిపై దాడి చేయడం ఇది హేయమైన చర్య. దీన్ని మేమంతా ఖండిస్తున్నాం. ఇలాంటి చర్యలు పాల్పడడం చాలా దారుణం. విలేకరులు అంటే ప్రభుత్వానికి, ప్రజలకు వారాదిగా ఉండేవాళ్ళు. అలాంటి వారిపైన దాడి చేయడం దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ విషయం పైన వెంటనే ప్రభుత్వం చర్య తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ఈ ధర్నా ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ప్రజాస్వామ్యం పైన గొడ్డలి పెట్టు లాంటిది పత్రికా విలేకరుల పైన దాడి అనేది ప్రజాస్వామ్యం పైన గొడ్డలి పెట్టు అని చెప్పేసి కూడా నేను ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే పాలకపక్షమైన ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షమైన ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలు కానీ, ప్రభుత్వం యొక్క లోటుపాట్లు కానీ పత్రికలే ప్రజలకు వారధిగా పనిచేస్తాయి. అట్లాంటి విలేకరుల పైన దాడి చేయడం అది ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా కూడా కానీ ఇది తప్పే. పత్రికలకు విలేకరుల పైన దాడి చేసిన వాళ్ళకు ప్రత్యేక చట్టాలు పెట్టి వాళ్ళు కఠినంగా శిక్షించాలని చెప్పేసి కూడా ఏఐడిఆర్ఎఫ్ తరఫున, ఈ ఆంధ్రప్రదేశ్ ఆల్ ఇండియా దళిత రైట్స్ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. పార్వతీపురం ప్రజాశక్తి విలేకరి పైన ఆ జిల్లా తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు దాడి చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడంతో పాటు ప్రోటోకాల్ పాటించడం లేదనే వార్తను ప్రజాశక్తిలో ప్రచురించారని చెప్పి, విత్ ఫోటోలతో సహా ప్రచురించారని చెప్పి విలేకరిని బెదిరించడంతో పాటు దాడి చేసి కొట్టడం అనేది జరిగింది. విలేకరులు ప్రజాస్వామ్య వ్యవస్థలో కీలకమైన వ్యక్తులు.
ప్రజలకు ఉన్నటువంటి సమస్యలను వెలుగులోకి తీసుకురావడంతో పాటు ప్రభుత్వం చేసేటటువంటి సంక్షేమ కార్యక్రమాలు సక్రమంగా అమలు కావాలనే ఉద్దేశంతో పనిచేసేటటువంటి విలేకరులపైన ఇలాంటి దాడులు జరగడం అత్యంత దారుణం. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా చిత్తూరు నగర ప్రజల నుంచి అందిన ఆర్జీల సత్వరమే పరిష్కరించాలని కమిషనర్ నరసింహప్రసాద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. నగరపాలక కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించి నగర ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ప్రజలు అందించిన వినతులపై అక్కడికక్కడే సంబంధిత అధికారులతో చర్చించి పరిష్కరించేందుకు చర్యలు తీసుకున్నారు. ప్రతి వినతిపై సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి నివేదిక సమర్పించాలన్నారు. రైతులందరికీ ప్రత్యేక గుర్తింపు జారీ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని మండల వ్యవసాయ శాఖ అధికారి రాజేష్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా పుంగనూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాజేష్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల కోసం అమలు చేసే సంక్షేమ పథకాల కోసం రైతులందరికీ ప్రత్యేక గుర్తింపు సంఖ్యను జారీ చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించాయని తెలిపారు. మండలంలోని రైతులందరూ ఆర్ఎస్కే కేంద్రాలలో ఆధార్ కార్డు, భూమి వివరాలు, ఆధార్తో అనుసంధానమైన మొబైల్ నెంబర్తో రైతు సేవ సిబ్బందిని సంప్రదించి ప్రత్యేక గుర్తింపు సంఖ్యను పొందాలన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. మన పుంగనూరు మండలము నమోదు ప్రక్రియ చాలా వేగవంతంగా అన్ని సిబ్బంది చేస్తున్నారు. ఈ మండలంలో ముఖ్యంగా పిఎం కిసాన్, ప్రైమ్ మినిస్టర్ కిసాన్ సమ్మాన్ యోజన కింద సుమారు 7,899 రైతులు ఆల్రెడీ లబ్ధి పొంది ఉన్నారు. ఆ రైతులు అందరూ కూడా వేరే జిల్లాల్లో కానీ వేరే రాష్ట్రంలో కానీ ఎవరైనా ఉంటే మీ ఇక్కడ ఉన్న వ్యవసాయ సహాయకులకి మీ ఫోను, ఆధారు, ఓటీపీ నెంబర్ చెప్పిన ఎడల వాళ్ళ ప్రతి ఒక్క రైతుకు కూడా అది విశిష్ట సంఖ్యను నమోదు చేసి ఈ రైతు సేవ సహాయకుల ద్వారా ఆ రైతులకి అందజేయడం జరుగుతుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే భవిష్యత్తులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టేటువంటి అన్ని రైతు సంబంధిత ప్రయోజనాలన్నీ కూడా ఒకే విశిష్ట సంఖ్య ద్వారా రైతులందరికీ చేకూర్చాలనే ఉద్దేశంతో ఈ గవర్నమెంట్ అనేది సెంట్రల్ అగ్రికల్చర్ మినిస్ట్రీ వాళ్ళ సహకారంతో ఈ కార్యక్రమం అనేది చేపట్టడం జరిగింది. పుంగనూరు నియోజకవర్గంలోని డాన్ బోస్కో పాఠశాలలో దేవాంగ పిల్లి ప్రత్యేకమైంది. పుంగనూరు మండల పరిధిలోని డాన్ బోస్కో పాఠశాలలో అరుదుగా కనిపించే దేవాంగ పిల్లి ప్రత్యక్షమైంది. పాఠశాల యాజమాన్యం ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించడంతో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కిరణ్ కిషోర్ పాఠశాల చేరుకుని దేవాంగ పిల్లిని స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మాట్లాడుతూ అరుదుగా కనిపించే దేవాంగ పిల్లి అటవీ ప్రాంతం నుంచి పాఠశాలలో చేరినట్లు తెలిపారు. అదే సార్, ఇక్కడ డాన్ బోస్ స్కూల్ దగ్గర దేవాంగ పిల్లి అనేసి స్కూల్ కాడికి వచ్చిందని చెప్పేసి మన సార్ గారు ఫోన్ చేశారు మన ఎఫ్ఆర్ఓ గారికి. ఎఫ్ఆర్ఓ గారు నాకు ఇంటిమేషన్ ఇచ్చి ఇక్కడికి పంపించారు. దాన్ని ఇక్కడికి వచ్చి హ్యాండ్ ఓవర్ చేసుకొని మనం తీసుకొని పోయేసి మా రేంజ్ ఆఫీసర్ గారు ఏ విధంగా చెప్తే దాన్ని ఆ విధంగా తీసుకొని పోయి అడవిలో వదిలేదో లేకపోతే ఏదన్నా పంపించేదో చేస్తాం సార్. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 9 నెలల్లోనే పల్లెలు అభివృద్ధి పనులు పూర్తి చేసి పల్లెలకు నిజమైన అభివృద్ధి పండుగను తీసుకొచ్చామని చిత్తూరు ఎమ్మెల్యే గురిజాల జగన్మోహన్ ఆనందాన్ని వ్యక్తం చేశారు. చిత్తూరు నియోజకవర్గం గుడిపాల మండల పరిధిలో 11 గ్రామాల పరిధిలో 1.44 కోట్ల రూపాయలతో చేపట్టిన సిమెంట్ రోడ్లు, గ్రామ సచివాలయ భవనం, ప్రహరీ నిర్మాణాలకు ప్రారంభోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గడిచిన 5 ఏళ్ల వైసీపీ పాలనలో గ్రామీణ పాలన అభివృద్ధి పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందన్నారు. 5 ఏళ్ల కాలంలో ఎక్కడ ఒక్క సిమెంట్ రోడ్డు వేయలేదని, అదే కూటమి ప్రభుత్వం వచ్చిన మొదటి 9 నెలల్లోనే గ్రామాల్లో మౌలిక వసతులు కల్పనకు పెద్దపీట వేశామన్నారు. గుడిపాల మండలంలో సుమారు 7 కోట్ల రూపాయలు వ్యయంతో అభివృద్ధి చేశామన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని, రాబోయే 3 నెలల్లో మిగిలిన హామీలు అమలు చేస్తామన్నారు. ప్రారంభించడం జరిగింది. అలాగే ఇక్కడ ఉన్న ప్రజల సమస్యల్ని కూడా అడిగి తెలుసుకోవడం జరిగింది. కొన్ని కాలనీలో నీటి ప్రాబ్లము, డ్రైన్స్ ప్రాబ్లంలు, అలాగే మస్కిటోస్ ఎక్కువ ఉన్నాయని చెప్పారు. వాటన్నిటిని కూడా
కన్సల్ట్ వీళ్ళకి ఇంటిమేట్ చేయడం జరిగింది. ఇంకా కూడా ఇక్కడ రోడ్లకు కానీ మళ్ళీ మనం గుడిపాలకి 7 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. దాంట్లో ఇప్పుడు ఏవైతే సమస్యలు ఐడెంటిఫై చేశారో వాటన్నిటినీ కూడా ఈ కొత్త ఫండ్స్లో పెట్టి చేస్తామని ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది. హౌసింగ్ సంబంధించి కూడా పట్టాలు అడుగుతున్నారు. వాటన్నిటిని వెరిఫై చేసి అసెంబ్లీ అయిపోయిన తర్వాత వచ్చి కూర్చొని రెవెన్యూ ఒక రివైజ్ పెట్టుకొని ఎక్కడైతే డీకేటీలో అవైలబిలిటీ ఉంది చూసి ఆ ప్రకారం వీరందరికీ కూడా హౌస్ పట్టాలు ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ. ప్రజా ఫిర్యాదుల పరిష్కారం కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదులన్నింటిపై చట్ట ప్రకారం విచారణ జరిపి నిర్దేశించిన గడువులుగా ఫిర్యాదుదారుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత పోలీసు అధికారులను జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు ఆదేశించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు నేరుగా ఎస్పీని మరియు చిత్తూరు డీఎస్పీ సాయినాథ్ని కలిసి తమ సమస్యలను విన్నవించుకున్నారు. ప్రతి ఫిర్యాదును సమగ్రంగా పరిశీలించి త్వరితగతిన విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయడమే మా లక్ష్యమని ఎస్పీ పేర్కొన్నారు. తన పూర్వీకులు ముస్లిం మైనార్టీ బర్రెల గ్రౌండ్ కోసం కేటాయించిన స్థలంలో మరమ్మతులు చేసేందుకు వెళ్తే కొంతమంది అడ్డుకుంటున్నారని షాహిద్ దర్గా అధ్యక్షులు కరీముల్లా హుస్సేన్ ముస్లిం మైనార్టీల జిల్లా కలెక్టర్కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కరీముల్లా హుస్సేన్ మీడియాతో మాట్లాడుతూ జిల్లా కేంద్రమైన చిత్తూరు నడిబొడ్డులో హైరోడ్డు మండి వీధిలో తమ పూర్వీకులు సుమారు 6 ఎకరాల భూమిని ముస్లిం మైనార్టీలకు కేటాయించడం జరిగిందన్నారు. ఆ స్థలంలో తాము 25 సంవత్సరాలుగా కాపురం ఉన్నామని కరీముల్లా హుస్సేన్ తెలిపారు. అయితే ఇందులో అభివృద్ధి పనులు చేయాలని తాము వెళ్తే తమని ముస్లిం మైనార్టీ అధికారి చిన్నారెడ్డితో పాటు కొంతమంది ముస్లిం మైనార్టీ నాయకులు తమని అడ్డుకుంటున్నారని వెంటనే వారిపై చర్యలు తీసుకుని ముస్లిం మైనార్టీల అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. మా నాన్న పేరు అన్వర్ బాషా. మా పూర్వీకుల నుంచి మేము అక్కడ ఉన్నాము. మాకు దర్గా అనేసి ఎక్సదర్ అలీషా ఖాన్ దర్గా అనే షరీఫ్ అని ఒకటి ఉంది. ఆ దర్గాకి సంబంధించిన వాళ్ళు మా పూర్వీకులు. మేము అక్కడ మా బరియల్ గ్రౌండ్ ఉంటే క్లీన్ చేయడానికి వస్తే ఆ బరియల్ గ్రౌండ్ లో 20-30 లోడు చెత్త ఆ చుట్టుపక్కల ప్రాంతం ఉండే వాళ్ళు వేసినారు. దానికి క్లీన్ చేయడానికి వస్తే మాకు అఫ్జల్ ఖాన్ అబ్జెక్షన్ చేస్తా ఉన్నాడు. అఫ్జల్ ఖాన్ అనే వ్యక్తి ఎవరు మమ్మల్ని అబ్జెక్షన్ చేసేదానికి? మేము మా పాటు మా సొంత డబ్బుతో మేము చేసుకుంటా ఉంటే సబ్ ఇన్స్పెక్టర్ నుంచి ఫోన్ చేయించి నీళ్ళు పెట్టమని మాకు ఆదేశిస్తాడు. ఆయన సబ్ ఇన్స్పెక్టర్ ఎవరు చెప్పేదానికి? ఇన్ని ఏళ్ళుగా రాని సబ్ ఇన్స్పెక్టర్ ఇప్పుడు ఎట్లా వస్తాడు? ఇంకోటి ఏమంటే మాకు అక్కడ డ్రైనేజ్ ప్రాబ్లం ఉన్నప్పుడు కూడా వచ్చి గవర్నమెంటే శాంక్షన్ చేసి వేసినప్పుడు వీడు వచ్చి అబ్జెక్షన్ చేసినాడు. కాలువ వీడు ఎవడు చిత్తూరుకి అన్ని విధాలుగా మమ్మల్ని అబ్జెక్షన్ చేస్తున్నాడు. చాలా టార్చర్ వీడు వీళ్ళ కొడుకు సబ్ ఇన్స్పెక్టర్ ముగ్గురు కలిపి మాకు చాలా హరాస్మెంట్ చేస్తున్నారు సార్. మీరు దీనికి తగిన న్యాయం చేయాల్సి మాకు కోరుతున్నాము. మాకు ఎమ్మెల్యే సార్ కూడా సపోర్ట్ చేస్తున్నారు. ఆయన కూడా చెప్పినాము, ఆయనతో కూడా మాట్లాడినాము. ఆయన కూడా సపోర్ట్ చేస్తున్నారు. మాకు ఆయన బెదిరిస్తున్నాడు. ఎఫ్ఐఆర్ చేస్తాను, మీ ఇల్లు అంతా ఖాళీ చేపిస్తాను, మిమ్మల్ని అక్కడ ఉండేదానికి ఏమను. మాకు ఇప్పుడు మా బరియల్ గ్రౌండ్ కాంపౌండ్ దివాళ పడిపోయింది. మేము ఆ కాంపౌండ్ కట్టుకొని మేము దానికి మా సొంత జాగా కాబట్టి మా సొంత డబ్బుతో మేము కట్టుకుంటాము. మాకు నా పేరు ఎస్ తహసీనా అంజుమ్. మండి వీధికి సంబంధించిన ప్రెసిడెంట్ గారి కూతురు ఎస్కే కరీముల్లా హుస్సేన్ కూతుర్ని నేను. మా ఇంట్లో మా ఆడవాళ్ళు మేము దర్గా పూజ చేసేటప్పుడు కానీ ఇంట్లో మగవాళ్ళు లేని సమయంలో కానీ మా పైన తాగుబోతుల్ని పంపించేసి ఫోటోలు తీసుకొని పైన కేసు పెడతాము, మీరంతా మా ప్రాపర్టీ అని మా పైన కబ్జా చేస్తా ఉన్నారనేసి డొమ్మి కేసులు పెట్టి మా పైన ఇబ్బంది పెడుతున్నారు. మొన్న శుక్రవారం రోజు సాయంత్రం పూజ చేసుకుంటా ఉంటే నలుగురిని పంపిస్తున్నాడు. వాళ్ళని చూస్తేనే భయం వచ్చేసింది మాకు. అలా చూసుకొని ఫోటోలు వీడియోలు తీసుకొని పోతా ఉన్నారు. ఏమున్నా అబ్జెక్షన్ చేస్తున్నారు. మీరు ఇలా చేస్తున్నారంటే మీ పైన కరెంట్ బిల్లు కట్ చేస్తాము, రోడ్లు వేసేదానికి ఇవ్వము, మీ ఇల్లు ఖాళీ చేస్తున్నాము అనేసి మా పైన దాడి చేస్తున్నారండి. దీనికి మీరే న్యాయం చేయాలని కోరుకుంటున్నాము. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీ వర్కర్స్ చిత్తూరు కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి గంగరాజు మాట్లాడుతూ కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాజకీయ వేధింపులు మానుకోవాలని ఎన్నికల సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చుకోవాలని తెలిపారు. తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించకపోతే మార్చి 10న చెలో అసెంబ్లీ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని హెచ్చరించారు.
అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్, వర్ధిల్లాలి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్. జిందాబాద్ జిందాబాద్ జిందాబాద్. ఇన్ని వర్కర్లు మెయిన్ వర్కర్లుగా, ఇన్ని వర్కర్లు మెయిన్ వర్కర్లుగా, ఇన్ని వేతనాలు అంగన్వాడీలకు కనీస వేతనాలు. యూనియన్ సిఐటియు సెక్రటరీ, జిల్లా సెక్రటరీ షకీలా. ముఖ్యంగా 42 రోజులు సమ్మె చేసేటప్పుడు ఇప్పుడు ఉన్న ప్రభుత్వాల నాయకులందరూ కూడా మా సమ్మెలోకి వచ్చి 42 రోజులు అయింది సమ్మె చేస్తా ఉన్నారు, మీ సమస్యలు ఏది పరిష్కారం కాలేదు, ఖచ్చితంగా మీరు ఈసారి ఈ ప్రభుత్వము ఈ కూలదోసి మా ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా మీ 12 డిమాండ్లు మేము పరిష్కరిస్తాము, మీ జీతాలు పెంచుతామని చెప్పి హామీ ఇచ్చిన గవర్నమెంట్ ఇవాళ 10 నెలలు అవుతా ఉంది, కనీసం ఒకే ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. కాబట్టి మేము ఇంకా రాబోయే కాలంలో 24 నుండి అసెంబ్లీ సమావేశాలు జరుగుతా ఉన్నాయి. కేంద్ర సమావేశాల్లో కూడా మాకు బడ్జెట్ పెంచలేదు. రాష్ట్ర కమిటీ అసెంబ్లీ సమావేశాల్లో కూడా మాకు బడ్జెట్ పెంచి జీతాలు పెంచకపోతే 10వ తేదీ మేము రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు సిద్ధమవుతా ఉన్నాము. అదే విధంగా జీతం పెంచకపోతే పని భారం ఒక్కొక్క రోజుకు ఒక్కొక్క యాప్ స్వచ్ఛంద సేవా సంస్థలకు అప్పగించాలని ప్లాన్ తోటి చేస్తా ఉన్నారు. ఈకేవైసీ అని, పోషణ ట్రాకర్ అని, పోషణ పకోడా అనేసి రోజుకొక యాప్ అంగన్వాడీ వర్కర్లు ఆందోళనలు చెల్లి ఈ మధ్య కాలంలో 10 మంది చనిపోయారు. వాడ గంగరాజు, ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా గౌరవాధ్యక్షుడు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సిడిపిఓ కార్యాలయాల దగ్గర అంగన్వాడీల సమస్యల పరిష్కారం కోసం మరో దఫా పోరాటానికి సిఐటి ఆధ్వర్యంలో సిద్ధమైనాం. గత ప్రభుత్వ హయాంలో 42 రోజుల పాటు సమ్మె చేశాం. ఆ సందర్భంగా ఇప్పుడు అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి గారు, సంబంధిత మంత్రులందరూ కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంగన్వాడీల పోరాటాల సందర్భంగా మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే అన్ని రకాల సమస్యలు పరిష్కారం చేస్తాం, అదేవిధంగా కనీస వేతనాలు ఇస్తాం, అన్ని రకాల యాప్లు రద్దు చేసి ఒకే యాప్ ఇస్తామని చెప్పి ఒక స్పష్టమైన హామీలు ఇచ్చారు. అయితే హామీలు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10 నెలలు అవుతున్నా ఒక్క హామీని కూడా ఈ రోజు అంగన్వాడీల సమస్యలు పరిష్కారం చేయడంలో ఈ ప్రభుత్వం చొరవ చూపడం లేదు. అందుకనే మరో పోరాటానికి సిద్ధమైనాం. ఈ ప్రభుత్వం ఇప్పటికైనా ఈ కనీస వేతనాలు అమలు చేయడంలో గానీ, అదేవిధంగా వాళ్ళకి యాప్లు రద్దు చేయడంలో గానీ, మినీ సెంటర్లు మెయిన్ సెంటర్లుగా మార్చడంలో గానీ ఈ సమస్యలు పరిష్కారం చేయకపోతే ఈ రోజు అంగన్వాడీలు గొంతెమ్మ కోరికలు కోరడం లేదు, మీరిచ్చిన హామీలే అమలు చేయమని చెప్తే కోరుతున్నాం. అందువల్ల ఈ సమస్యలు పరిష్కారం చేయకపోతే రేపు 24 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి. ఈ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మార్చి 10న చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని చేపట్టాం. అందువల్ల అంతలోపే